మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్. మావోయిస్టు పార్టీకి నంబాల కేశవరావే సుప్రీం. అధినేతనే కాపాడుకోలేని స్థితికి మావోయిస్టు పార్టీ చేరుకుందా? నంబాల కేశవరావు ఎన్కౌంటర్ చెబుతోన్న చేదు నిజాలేంటి? ఆపరేషన్ వామపక్ష తీవ్రవాదం. దేశంలో మావోయిస్టు పార్టీ ఆనవాళ్లే లేకుండా ఏరిపారేయాలి. సహజంగా ప్రతి ప్రభుత్వం ఇదే చెప్తుంది. ఈ దిశగానే చర్యలు తీసుకుంటూ ఉంటుంది. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం అంతకు మించి అనేసింది. మావోయిస్టులను ఏరివేయడం మాత్రమే కాదు, మావోయిస్టు ముక్త భారత్ అన్న లక్ష్యాన్ని కూడా కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టుకున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కూడా డెడ్ లైన్ పెట్టేశారు. 2026 మార్చి 31. ఆ తర్వాత దేశంలో మావోయిస్టులు ఉండరని అమిత్ షా బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత అటు కేంద్ర బలగాలు కూడా మరింత దూకుడు పెంచాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు గతంలో ఎన్నడూ చూడనంత నష్టం చవిచూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలతో మావోయిస్టు పార్టీ స్పందిస్తుందా అని అంతా ఆలోచిస్తున్న వేళ ఎవరూ ఊహించని విధంగా ఎర్ర జెండాని పక్కన పెట్టి తెల్ల జెండా చూపించారు మావోయిస్టులు. శాంతి చర్చల ప్రతిపాదనతో మావోయిస్టులు ముందుకొచ్చారు. ఈ ప్రతిపాదనకి కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దాని చుట్టూ చర్చ జరుగుతోన్న వేళనే అసలు మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదన వ్యూహాత్మకమా లేక ఊపిరి పీల్చుకోవడం కోసమా అన్న చర్చ కూడా మొదలైంది. అయితే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల ప్రతిపాదనని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆపరేషన్ కగార్ లక్ష్యాన్ని అందుకోవడమే తమ ఉద్దేశమని తేల్చి చెప్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగింది. భారతదేశంలో ఉన్న మావోయిస్టులందరికీ నంబాల కేశవరావే సుప్రీం లీడర్. మావోయిస్టు పార్టీ చరిత్రలో పార్టీ ప్రధాన కార్యదర్శి పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ కావడం కానీ, పోలీసులకు చిక్కడం కానీ జరగనేలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిని కూడా కాపాడుకోలేని స్థితిలో మావోయిస్టులు ఉన్నారా అన్న ప్రశ్న ఆ పార్టీ ఉనికి కేంద్రంగా ఎన్నో సందేహాలు రేపుతోంది. 2024లో ఎప్పుడైతే మావోయిస్టు ముక్త భారత్ అన్న నినాదాన్ని అమిత్ షా ఇచ్చారో నాటి నుంచి ఆ పార్టీ వరుస ఎదురు దెబ్బలు తింటూనే ఉంది. ఇలా అనడం కూడా సరికాదు. వరుస ఎదురు దెబ్బలు కాదు, ఊహించని ఎదురు దెబ్బలు భారీ నష్టాన్ని చవిచూస్తోంది. 2025లో ఇప్పటిదాకా 250 మందికి పైగా మావోయిస్టులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. 250 మంది వరకు మావోయిస్టులు లొంగిపోయారు. ఈ 5 నెలల్లోనే 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఇక కేంద్ర హోంశాఖ లెక్కల ప్రకారం 2024లో 290 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా 1090 మంది అరెస్ట్ అయ్యారు. 881 మంది లొంగిపోయారు. ఒక్క ఏడాదిలో వేల సంఖ్యలో మావోయిస్టులను కోల్పోవడం అన్నది ఆ పార్టీ ఏమాత్రం ఊహించని పరిణామం. దీంతో మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన తీసుకొచ్చారన్న కోణం కూడా తన ఉనికిని బలంగానే చాటుకుంది. ఒకవైపు ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్ సత్ఫలితాలనిస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ లాంటి చోట్లే కాదు, మహారాష్ట్ర లాంటి చోట్ల కూడా మావోయిస్టుల లొంగుబాట్లు భారీగా సాగుతున్నాయి. మరోవైపు అగ్రనేతల వయోభారం మావోయిస్టు పార్టీని తీవ్రంగా వేధిస్తోంది. రిక్రూట్మెంట్ ఆశించినంత స్థాయిలో సాగడం లేదు. దీంతో మావోయిస్టులు తక్షణ ఉపశమనంగా శాంతి చర్చల అస్త్రాన్ని ప్రయోగించారు. కానీ ఫలితం ఇవ్వలేదు. 2026 మార్చి 31 నాటికి దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేయడమే ఆపరేషన్ కగార్ లక్ష్యమని అమిత్ షా ప్రకటించినప్పుడు నిజంగా అది సాధ్యమేనా అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. కానీ ఇప్పుడు ఏకంగా మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శే ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు అంటే అసలు ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉంది, భద్రతా బలగాలు ఎంత బలంగా దండకారణ్యం మీద పట్టు సాధించాయో అర్థం చేసుకోవచ్చు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత నంబాల కేశవరావు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జీయన్నపేట గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, 3 అక్కచెల్లెళ్లు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయిన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన డిగ్రీలో అదే టెక్కలిలో స్కూల్ చదువు పూర్తి చేశారు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా వరంగల్లో బీటెక్ సీట్ రావడంతో అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యారు. వరంగల్లోని కాకతీయ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. చిన్నప్పుడు చూసాం, ఇంచుమించు 24 సంవత్సరాల వరకు చూసాం.
అతను ఇక్కడ ఇక్కడే ఉండేవాడు, సెలవులకు వచ్చేవాడు, వ్యవసాయంకి టెండ వేసి నీరు వేసేవాడు, ఊర్లో ఉండేవాడు. ఈ ఇల్లు వాళ్ళదేనండి? ఈ ఇల్లు వాళ్ళదే. ఎప్పుడైనా మీరు చిన్నప్పుడు చూస్తుండేవాళ్ళు? చూస్తే కలిసి పని చేసేవాళ్ళం, ఇద్దరం కలిసి పని. చదువుకున్నారండి? ఆయనకి నౌపడ చదువుకున్నాడు, తర్వాత టెక్కలు చదువుకున్నాడు, తర్వాత వరంగల్ నుండి అలాగే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు. ఈ ఇంట్లో ఉండేవాడు, ఇక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ ఇక్కడే ఉండే వ్యవసాయం చేసుకునే ఉండేవాడు. మీతో పాటు మాతో పాటు కలిసిమెలిసే ఉండేవాడు. అతనితో ఉన్న జ్ఞాపకాలు మీకు ఏమైనా ఉన్నాయా? ఆ జ్ఞాపకాలు టెండకి నీరేయడం ఇలాంటివే. వ్యవసాయం చేసుకుంటే వచ్చాడు, సెలవు అయితే వచ్చి రెండు పక్కల 2 టెండలు ఉండేవి, మనిషి ఒక పక్క టెండేసి నీరేసేవాళ్ళం. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో కేశవరావు సైతం ఒకరు. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మొదటి కమాండర్ ఆయనే. గెరిల్లా యుద్ధం, ఎక్స్ప్లోజివ్ డివైజ్ల వాడకంలో నంబాల కేశవరావు ఎక్స్పర్ట్. కిషన్జీ, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలిసి 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల నుంచి ఆకస్మిక దాడుల వ్యూహాలు, ఎక్స్ప్లోజివ్ డివైజ్ల నిర్వహణ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో నంబాల కేశవరావు సిద్ధహస్తుడు. అలానే మిలిటరీ దాడుల వ్యూహకర్తగా కూడా నంబాల కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్స్, మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు ఆయన ప్రత్యేకతలు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాత పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మే స్వభావమని పోలీసులు చెప్తుంటారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నార్ ఘటనలో వ్యూహం కేశవరావుదే. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. మావోయిస్టు అగ్రనేతలకు అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది. అందులోనూ పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే కేవలం భద్రత మాత్రమే కాదు, ఆయన కదలికలు కూడా అత్యంత రహస్యంగా ఉంటాయి. పార్టీలో సీనియర్ నేతలకు కూడా ప్రధాన కార్యదర్శి మూమెంట్స్ కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉండదు. అలాంటిది నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం అంటే మావోయిస్టు పార్టీ ఎంత దారుణంగా బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.